నా పేరు తెలగమల్ల యాదగిరి, మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శిని. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈనాడు భారతదేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈనాడు భారత రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ మనువాదం మాత్రమే రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము. ఈనాడు భారతదేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను గమనిస్తూ ఉన్నట్టు ఉంటే, ఇంతకుముందు రాజ్యాంగం అమల్లోకి రాకముందు మూతికి ముంత ముడ్డికి చీపురు ఏదైతే ఉన్నదో అది ఈ ముందు తరాలకు తొందరగా వచ్చేటువంటి అవకాశము కనిపిస్తూ ఉన్నది. మనము ఈ పరిస్థితులన్నీ లోతుగా అధ్యయనం చేసినప్పుడు, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అవమానాలకు గురై మునుముందు నా జాతులకు ఈ అవమానాలు జరగొద్దు, నా జాతులు తలెత్తుకొని తిరగాలి అని మనువాదంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థను కూల్చి అందరికీ సమాన అవకాశాలను కల్పించి ప్రతి వారు కూడా ఈ సమాన అవకాశాలు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఈ కులమత భేదాలు లేకుండా అట్లాగే వర్గ వైషమ్యాలు లేకుండా కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే ఈనాడు రాజ్యం ఏలుతున్నటువంటి వాళ్ళు అవకాశాలన్నింటినీ కూలదోస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజమైన అంబేద్కరిస్టులంతా కూడా ఏకమయ్యి ఈ దళిత జాతిని చైతన్యం చేస్తూ రాజ్యాధికారం కోసం పోరాడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై